అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. రీసెంట్గా అంటే కొన్ని గంటల ముందు అంబటి రాంబాబు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తాను. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వల్ల అంటున్నాడు. క్షమించాలి, జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబుకి తెలివి చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడుకి చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బ్రెయిన్ నుంచి పైకి వచ్చి తెలివితేటలు కారిపోతుంటాయి, పొంగిపోతుంటాయి. మహాకుంభమేళలో జనాలు ఎలా వచ్చారో అలా తెలివితేటలు పొంగిపోతుంటే కేరళ గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంటు, మద్రాసు గవర్నమెంటు, బీహార్ గవర్నమెంటు, ముంబై గవర్నమెంటు అన్నీ కూడా వచ్చి ఇలా తెలివితేటల్ని మన ఇది పెట్రోల్ బంకు లారీలు ఉంటాయి చూడు, ఆ లారీల్లో మన పాలు పోసే లారీలు ఉంటాయి చూడు, మిల్క్ ట్యాంకర్లు, వాటిల్లో పట్టుకొని పోతున్నారు. చంద్రబాబు నాయుడికి తెలివితేటలు లేవు. మహానుభావుడు ఇతనికిను జగన్మోహన్ రెడ్డికి తెలివి ఎక్కువగా ఉంది. ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని. దురాశ అంబటి రాంబాబు ఎవరికి ఉంది? పవిత్రమైనటువంటి అంటే విశాఖపట్నంలో పవిత్రమైనటువంటి ఋషికొండని పూర్తిగా కొట్టేసి విలాసవంతమైనటువంటి మంచి ప్రాజెక్టు, మంచి ప్యాలెస్ కట్టుకుంది ఎవరు? ఎవరికి దురాశ? ఈ మాత్రం నీకు అర్థం కదా? ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. చర్చకు నేను సిద్ధం. ఇదే అంబటి రాంబాబు ఈ దుస్థితికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంటున్నాడు. దాని మీద నేను స్టాండ్ అయి ఉన్నాను, దాని మీద నేను డిబేట్కైనా చర్చకైనా వస్తానంటాడు. చర్చ అంటే మళ్ళీ 10 మందిని తీసుకుని కూర్చోబెట్టి చర్చకు రాడు, 10 ఛానల్స్ వస్తే రాడు, 10 మంది వస్తే రాడు. కేవలం సాక్షి ఛానల్, సాక్షి పేపరు, సాక్షి డిజిటల్ మీడియా ఉంటే ఆడకొచ్చి కూర్చొని అంబటి రాంబాబు చెప్పే సొల్లంతా నీట్గా వింటారు. కాబట్టి చర్చ అంటే అతని దృష్టిలో సాక్షి పేపరు, సాక్షి మైకో ఉండాలా. 10 మైకులు వస్తే 10 మంది వస్తే రాడు. ఇదే పోలవరం గురించి అంబటి రాంబాబు ఇంత మాట్లాడుతున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్టు గురించి, పోలవరం నిర్మాణం గురించి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఏమన్నాడు ఒకసారి విందాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అంటే 2019 నుంచి 2024 మధ్యన ఇద్దరు పనిచేశారు. ఒకటి మా దోడపెదాలు మా దోడపెదాలు అనిల్ కుమార్ యాదవ్ సగభాగం, మిగతా సగభాగం ఆంబోతు అంబటి రాంబాబు పనిచేశారు. అక్కడ ఒక చర్చలో అడుగుతూ ఉంటే ఏంటి పోలవరం అంటే అది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి, నాకు అర్థం కాలేదు కాబట్టి అంటున్నాడు. అంటే పోలవరం అనే ఒక సబ్జెక్టు కూడా అర్థం కాకుండానే ఇతను మినిస్టర్గా పనిచేశాడు. అంటే పోలవరానికి సంబంధించి లెఫ్ట్ కెనాల్ అంటే తెలియదు, రైట్ కెనాల్ అంటే తెలియదు, కాపర్ డ్యామ్ అంటే తెలియదు, స్పిల్వే అంటే తెలియదు, క్యూసిక్కల్ అంటే తెలియదు, అవతల ఫోన్లో రికార్డింగ్ చేస్తారని తెలియదు. ఇంకా నీకేం తెలుసు? నీకేం వచ్చు? నీకు ఇవేమీ రాకుండానే నువ్వు ఎట్ట ఇరిగేషన్ మంత్రిగా పనిచేశావు. నువ్వు ఇరిగేషన్ మంత్రి కాదు, ఇరిటేషన్ మంత్రివి. అది అందరూ కూడా పూర్తిగా ఆ రోజులో నమ్మినారు కాబట్టి మనకి 11 పెట్టారు. నీకు ఏమీ తెలియకుండా నువ్వు చర్చలకు ఎలా వస్తావు? పోలవరం గురించి తెలియదని ఇక్కడ చెప్పినావు, అక్కడేమో ఇంకో చోటేమో ఇంకో విషయం కూడా చూడండి. ఇదొక్కటే కాదు ఆయనకు అర్థం కాదు, ఇంకోటి కూడా అర్థం కాలేదు. ఒకసారి విన్నాం. P4 అంటే ఆయన ఏమంటారు చూసారా? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్ ప్రైవేటు పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కలిపి కూడా వీటికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని విధిశీకరించడం కూడా జరిగింది. విశ్లేషించారు ఈ P4 అంటే ఏంటి అనేది. మళ్ళీ దాన్ని పేపర్లో పెట్టుకుని ఉన్న 4 అక్షరాలను కూడా పబ్లిక్ అంటే ఏంటో, పీపుల్ అంటే ఏంటో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది తెలియక ఇది తెలియక ఇతను తెలిసింది 2 సంజన, సుకన్య. వీటి మీద ఉన్నటువంటి డెప్త్ ప్రపంచంలో ఇంక దేని మీద కూడా అంబటి రాంబాబుకి ఉండదు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంబటి రాంబాబుకి P4 అంటే తెలియదు, పోలవరం అంటే తెలియదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యావో నాకు అర్థం కావడంలే. ఒకసారి APWC చైర్మన్ అయ్యావు, అది ఎలా అయ్యావో నాకు అర్థం కావడంలే. నువ్వు లాయర్ అయ్యావు, అది ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లే. అసలు నువ్వు మనిషి ఎలా అయ్యావో నాకు అర్థం కావడంలే. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలిచిన నువ్వు ప్రజల సమస్యల మీద ఉండేటువంటి పోలవరం గురించి చెప్పడానికే నీకు అర్థం కావట్లేదంటే నువ్వు మనిషి ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక విషయంలో భయం వేస్తుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే పోలవరం ప్రాజెక్టు. ఆ నదులు 2 తీసే సంజన, సుకన్య అనుసంధానమే పోలవరం అంటాడేమని భయం వేసిపోతుంది నాకు. ఇలాంటి వ్యక్తుల్లో మనం ఎంచుకుంది, ఇలాంటి వాళ్ళనే మనం ఎన్నుకుంది. థ్యాంక్ యూ సో మచ్.